పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా. Come on, let's all clap our hands, enjoy the song and prepare our hearts for prayer. నీ కృపలేని క్షణము
నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? ఏడాది కోడెలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది కోడెలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం దగ్గర చదువుతున్నాను. బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి, లేని వారు వినండి. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను. అబ్రహాము సంతానం అంటే ఇశ్రాయేలు జనాంగం మాత్రమే అనుకునేరు. ఇంకా అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలు జనాంగం యొక్క మనోనేత్రాలు తెరవబడలేదు. వారికున్న ముసుగు ఎత్తబడలేదు. కారణం, అన్యులుగా ఉన్న, ఆయన్ని ఎరగని వారిమైన మనలను ప్రభువు రక్షించుకోవడానికి వారిని పక్కన పెట్టుకున్నాడు. ఈ రోజున మనల్ని యేసుక్రీస్తు ద్వారా రాజులైన యాజక వంశంలో చేర్చాడు. క్రీస్తు యేసు సంబంధులు అబ్రహాము సంతానము కంటే కూడా ఉన్నతమైన స్థాయికి హెచ్చించినట్లుగా క్రీస్తు మన కొరకు తన రక్తాన్ని చిందించి మన పాపాలను శుద్ధీకరించి మనల్ని తన స్నేహితులుగా చేసుకున్నాడు. అప్పుడు అబ్రహాము మాత్రమే స్నేహితుడని పిలువబడ్డాడు. ఈరోజు మీకు తెలుసా, నీవు కూడా అందరము ఎవరైనా సరే దేవునితో స్నేహం చేయొచ్చు, యేసుక్రీస్తుతో సహవాసం చేయొచ్చు. మీరు ఆయనతో మాట్లాడుకుంటే, ఆయన మాటలు మీరు వింటుంటే, అది దేవుడితో సహవాసం చేయటం. ఎలాగూ ఇద్దరు స్నేహితులు వారి హృదయాలను పంచుకుంటారో అలాగూ యేసయ్యతో మన హృదయాలు పంచుకోవటం నేర్చుకుంటే మనం బతికిపోతామండి. తప్పకుండా మనిషి నాకు ఈ లోకంలో సమస్యలు ఉండక తప్పవు, శోధనలు ఉండక తప్పవు, పోరాటాలు ఉండక తప్పవు, రోగాలు రాకుండా ఉండవు. అన్ని విధాలైనటువంటి శ్రమల లోకమిది, పాప లోకమిది. ఈ లోకంలో మనకు వచ్చిన బాధలన్నీ తీర్చగలిగిన వాడు ఎవడన్నాడు చెప్పండి? ఎంత మటుకు మన తల్లిదండ్రులు మన బాధలు తీర్చగలరు? ఎంత మటుకు మన బంధువులు మన బాధలు తీర్చగలరు? ఎంత మటుకు టెక్నాలజీ మన బాధలు తీర్చగలదు? ఎవ్వడి వశము కాదండి. కానీ నీవు ఏ స్థితిలో ఉన్నా, నీ అవసరత ఏదైనా దేవుడితో చెబితే, ఇది నాకు చేతకాదు, ఇది నేను చెయ్యలేను అనే మాట ప్రభు దగ్గర లేనే, ఫిల్ అప్ ద బ్లాంక్స్, లేనే లేదు. మరి ఎందుకు చెప్పుకోరు? మీరు నన్ను అడగలేదు కాబట్టి మీకు దొరకలేదు. మీరు నన్ను అడగండి, మీ సంతోషము సంపూర్ణమైనట్టు అడగండి, నేను ఇస్తానన్నాడు. ఈ 50 సంవత్సరాల్లో నేను నేర్చుకున్న పాఠం అదేనండి. దేవుణ్ణే అడుగుతాను, దేవునికి చెబుతానంతే. అడగటం కూడా ప్రభువా ఇవా, ప్రభువా ఇవా, ఇవా ప్రభువా ఇవా, ఇవా ప్రభువా ఇవా, ఇవా అని బిలాములాగా మొండిపట్టు పడతాం కాదు. ఏంటంటే, ప్రభువా ఇది నాకు కావాలనైనా, అంతే. నేను మర్చిపోతా,
కానీ నువ్వు అడిగావు కదా అప్పుడు ఇదిగో అని ఇస్తాడు దేవుడు. ఆయన టైం ఎప్పుడు ఇస్తాడు, ఆయన సమయం ఎప్పుడు ఇస్తాడు. ప్రతి ఒక్కరు నేర్చుకోండి ఈ రాత్రి నుంచి. మీరు రక్షించబడిన వ్యక్తులైతే మిమ్మల్ని దేవుడు చాలా విలువైన వ్యక్తులుగా ఎంచుతున్నాడండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ నో దట్. నీవు రక్షించబడిన వ్యక్తివైతే నేను దిక్కుమాలుండి, నేను దరిద్రుడిని, నాకు ఎవరున్నారో, ఆ పాటలు కూడా కొన్ని ఉంటాయండి. అవి పాడుకుంటూ అవి తలంచుకుంటూ అమ్మ తిట్టిందనో, నాయన తిట్టిందనో, భార్య తిట్టిందనో, భర్త కొట్టాడనో, ఇంకేముంటాయి మన దేశంలో ఎన్ని రకాలు సమస్యలు. అవి తలంచుకొని మందిరంలో ఏడుస్తుంటారు కొంతమంది. పాపం ఎంత బాగా పశ్చాత్తాపడుతున్నారు అనుకుంటాం. అది కాదు కదా స్వీయ పరితాపం. అది అక్కర్లా. మనుషుల ముందు ఏడవకండి, దేవుని ముందు ఏడవండి. నీ కన్నీటిని కొలతేస్తాడట దేవుడు. నీ కన్నీటికి జవాబిస్తాడు దేవుడు. నీ కంటి బొట్టు భూమి మీద రాలకముందే పరలోకపు జవాబు నీకు అనుగ్రహించబడుతుందండి. నీవు మరణమవుతున్నావు, ఇక బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు యెషయా వచ్చి హిజ్కియాతో. గోడతట్టు ముఖం తిప్పుకొని కన్నీటితో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడంతే. బొళబొళ చెట్లు కళ్ళు రాలే, నీళ్లు రాలాయి. 5 నిమిషాలు కూడా అవ్వలేదు, నడివి స్థానంలోకి వెళ్ళాడు యెషయా. పో నువ్వు వెళ్ళి, యెషయాకు దేవుడు చెప్తున్నాడు, వెళ్ళు, నీ ప్రార్థన నేను విన్నాను, నీ కన్నీటిని నేను చూశాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ నేను ఇస్తాను. ఒకవేళ ఎస్కే అడుగుంటే ఇంకో సంవత్సరం బతకనివ్వా అని అడుగుండేవాడు. ఏమంటే మనం అలాగే అడుగుతాం దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా నాకు ఓ బైక్ ఇవ్వా, సెకండ్ హ్యాండ్ అయినా పర్వాలేదులే ప్రభా. ఏంటండి ఇట్ట అడుక్కుంటాం ఏంటండి ప్రభు దగ్గరికి వెళ్ళి? నాకు ఇవ్వమన్నప్పుడు ఏ బైక్ ఇవ్వాలి, ఏ బ్రాండ్ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అన్నీ తెలిసిన ప్రభు ఉన్నాడు. అడిగి ఊరుకో, దేవుడు సమస్తం నీకు ఇస్తాడు. ఎందుకంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, అబ్రహాముకు క్రీస్తు ద్వారా మనం వారసులమయ్యాం. అబ్రహాము వంశంలో నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చిన సంగతి మీకు తెలుసు కదా. దావీదు కుమారుడు అని పిలువబడ్డాడని సంగతి తెలుసు కదా. క్రీస్తు ద్వారా మనము దేవునికి సమీపస్థులమయ్యాం. ఇప్పుడు క్రీస్తు మనతో సహవాసం చేస్తున్నాడు, మనల్ని పిలుచుకుంటున్నాడు. మారుమూల గ్రామాల్లో ఉన్నవారిని, పెంట కుప్పల మీద ఉన్నవారిని లేవనెత్తేవాడు, కృంగిన వారిని లేవనెత్తేవాడు. ఆయన జ్ఞానుల కోసం చూస్తూ లేదు, ఆయన ధనవంతుల కోసం, గనుల కోసం చూస్తూ లేదు. ఆయన బలమును చూపించడానికి జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని ఎన్నుకుంటున్నాడండి. గనులను సిగ్గుపరచుటకు నీచుల్ని కోరుకుంటున్నాడు. నిష్ప్రయోజకుల్ని కోరుకొని ప్రయోజకులుగా చేసి తన గొప్పతనాన్ని ప్రకటిస్తున్నాడు. నెవర్ మీ మనసుల్లో ఎప్పుడు కూడా నేను పనికి రాను, నాకు పాటలు పాడతావు రాదు, నాకు స్టేజ్ ఫియర్ ఉంది, నేను సేవ చేయలేను, అమ్మో ఇన్ని కష్టాలు పడలేను అన్నాడు ఆయన. అయితే ఏం కష్టాలు ఉన్నాయ్యా అంటే, మనుషులందరూ తిడుతుంటారండి. అవును తిడతారు. పాస్టర్ గారిని తిట్టినప్పుడు తిడతారు, కొట్టినప్పుడు కొడతారు, పెట్టినప్పుడు పెడతారు, పొగిడినప్పుడు పొగుడుతారు కదండి. ఒక సేవకుడికి వచ్చిన నిందలు ప్రపంచంలో ఎవరికి ఉండవు. ఎందుకంటే మిమ్మల్ని మీ ఇంటి వాళ్ళు మాత్రమే నేరాలు మోపుతారు. మళ్ళీ వాళ్ళకి పబ్లిక్ ఫిగర్ కదా మేము. దారే పోయేవాడు కూడా నవ్వుతాడు మమ్మల్ని చూసి. ఏదో ఒక ఇప్పుడు వచ్చింది కదా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, దాంట్లో గుండెల్లో పొడిచే మాటలు పెడుతుంటారు. అవన్నీ లెక్క చేస్తే మనం ఈ లోకంలో క్రీస్తు కొరకు సాగలేమండి. నేను నిన్ను పిలుచుకున్నాను, నువ్వు నా వైపు చూడు, లోకం వైపు చూడకు. నేను ఏర్పరచుకున్నాను. ఎస్, దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు కొంతమందే. నేను ఎప్పుడు నమ్ముతానండి, నా సేవలో, నేను చేస్తున్న సేవలో నాకు ఎప్పుడు దేవుడు గుంపులు ఇవ్వలేదు కానీ, ఒక్కచోట గుంపుల్ని చేర్చలేదు కానీ, దేవుడు అక్రాస్ ద గ్లోబ్ అండి. వాళ్ళ మాకు లైవ్లో జూమ్లో ఇటలీ నుండి, జర్మనీ నుండి, యుఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, ఇంకా అన్ని చెప్పాలంటే ఎన్నో దేశాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఎప్పుడో రేడియో ప్రోగ్రామ్ అయిన ద్వారా కనెక్ట్ అయ్యారు, టీవీ ప్రోగ్రాం చూసి కనెక్ట్ అయ్యారు, మ్యాగజైన్ చదివి కనెక్ట్ అయ్యారు, ఉద్యోగ సభల్లోకి వచ్చి మీరు ప్రార్థన చేశారు, అప్పుడు మేము దీవించబడ్డాము, రక్షించబడ్డామని సాక్ష్యం ఇస్తున్నప్పుడు, ఓ ఎంత గొప్ప దేవుడు, తన తలంపులు ఎంత గొప్పవి అని నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నానండి. ఈ ఒక్కసారి ఈ మాట గుర్తుపెట్టుకోండి. మీరు ఈ లోకంలో ఏం చేసినా, మీరు ఒక లెక్చర్ అయితే మీ కాలేజీలో నమస్కారం పెడతారు, మీరు ఒక డాక్టర్ అయితే మీరు స్టెథోస్కోప్ మెడలో ఉంటేనే మీరు డాక్టర్ అని గుర్తుపెడతారు. ఏంటంటే ఒక కలెక్టర్ అయితే మీరు ఆ యూనిఫామ్లో లేక జీపు బందోబస్తు ఉంటేనే మీ వెనకాల ఉంటారు, మీరు గుర్తిస్తారు. కానీ ఏ ఊరు పోయినా, ఎక్కడికి పోయినా, ఏ ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉన్న, ఎయిర్పోర్ట్లో ఉన్న, మార్కెట్కి వెళ్తామైతే భయం, నాకు షాపింగ్కి వెళ్తామంటే భయం, నాకు ఎక్కడికి వెళ్ళానంటే అక్కడికి వచ్చి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటారు, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని ఉంటారు. ఏం నాకు చెప్తున్నారు? నేను కాదు,
నేను కాదమ్మా అంటే మీరేనయ్యా, మేము వింటున్నామయ్యా మా మూవీస్లో మీ మాటలు, రోజు మీపై ప్రభు నమ్ముకున్నామయ్యా అంటే ఎంత గొప్ప దేవుడు అండి. చేరలేని వారి దగ్గరికి చేర్చాడు దేవుని సువార్తను. ఆ చేరటానికి ఒక పనిముట్టు కావాలి, ఒక మనిషి కావాలని నన్నే కాదండి నిన్ను కోరుకుంటున్నాడు. మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన, మనల్ని ఏర్పరచుకున్నాడు. ఒక మంచి వాగ్దానం ఉంది. అందరూ నాతో పాటు ఈ మాట చెప్పాలి. నేను నీతో చెప్పినాను, నేను నీకు తోడై ఉన్నాను. అబే అబే అలాగా చెప్పండి. ఈ రోజుల్లో ఎక్కువ కల్చర్ మారిపోయిందండి. గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంట. బాయ్ ఫ్రెండ్ చేయబెట్టుకుంటే గర్ల్కి ఎక్కలేని ధైర్యం. గర్ల్ ఫ్రెండ్ పక్కన బాయ్ ఉంటే అబ్బా నేను తోడున్నాను అంటాడనమాట. అప్పుడు చూడండి ఎట్లుంటుంది వాళ్ళ సంగతి. వాళ్ళ తోడంతా ఎన్ని రోజులు ఉంటుందంటది? 7 రోజులు ఉంటుంది. ఆ గ్లామర్ ఉన్నంత కాలం అవకాశవాదులు అయిపోయారు. డోంట్ బి డిసీవ్డ్. అన్ని సమయంలో విడువక ప్రేమించే నిజమైన స్నేహితుడు అన్నాడు. ఈ స్నేహితుడిని పట్టుకోండి. నా స్నేహితుడు నా కొంప ముంచాడు అని చెప్పేవాళ్ళు ఎంతోమంది నేను విన్నానండి. నమ్మానండి నా స్నేహితుడిని, ఇంత మోసం చేశాడండి, ఇంత మోసం చేశాడు, కొంచెం హెల్ప్ చేయరా ఈ డాక్యుమెంట్స్లో అంటే అంత వాడి పేరు రాయించుకొని నా సంతకం పెట్టుకొని ప్రాపర్టీ తీసుకొని వెళ్ళిపోయాడండి వాడు. ఎంత భయంకరం అండి. నమ్మకమైన స్నేహితుడు అండి. మేము 20 years నుంచి ఫ్రెండ్స్ అండి. నమ్మకండి మనుషుల్ని, నమ్మండి ప్రభువుని. నమ్మరే నమ్మితే అద్భుతాలు చూస్తాం. నేను నమ్మానండి. నా బతుకు ఇలా ఉంది. అందుకే ఎలా ఉందో చెప్పండి. ఎందుకు పనికొస్తాను అంటారా? ఏంటే నీ బతికి అంటే ఏముంది నీకు? పిల్లలా ఏంటండి? ఉద్యోగమా, సద్యోగమా, ఆ సంపాదన ఏంటండి? ఎందుకు అలా అనిపించుకుంటున్నాం మనం? బీటెక్ చేశారండి జాబ్ లేదు, ఎంటెక్ చేశారండి జాబ్ లేదు, ఉన్న జాబ్ ఊడిపోయింది, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు, ఆఫీసులో సస్పెండ్ చేశారు, ఇది అని ఈ రోజున ఎన్ని నమ్ముకున్న మూలాన్ని నష్టపోతున్నాం. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ డోంట్ నీడ్ టు వర్క్. యూ నీడ్ టు వర్క్, యూ నీడ్ టు స్టడీ, డూ, బట్ యువర్ గోల్, నీ గురి, నీ బలం, నీకు ఆధారం, నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. ఆయన నీ తలెత్తువాడు. ఆయన బానిసగా వెళ్ళాడు యోసేపు ఐగుప్తులోనికి. బానిస పని చేశాడు. అక్కడ గిన్నెలు కడుగుతూ, గడ్డి మోస్తూ, ఇల్లు తుడుస్తూ బానిసలాగా ఉన్నాడు. కానీ నమ్మకంగా పని చేసినప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక. అని బైబిల్లో ఎన్నిసార్లు రాసిందో చూడండి. దేవుడు అతనికి తోడుకుంటే అతడు చేసేదంతా సఫలమైతే ఆ మేనేజర్, ఆ యజమాని ఆశ్చర్యపడ్డాడు. యూ విల్ బికమ్ ఏ సర్వెంట్ నౌ. నువ్వు బానిస అంటే 24 hours పనిచేసేవాడు, సర్వెంట్ అంటే 8 hours పనిచేస్తాడు. ఆ తర్వాత చూశాడు ఇంకా అతను చేసేది వర్ధిల్లుతుంది. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. యు ఆర్ ద మేనేజర్. విచారణకర్తగా హెచ్చించాడు అతన్ని. అందులో నమ్మకంగా ఉంటుంది చూసి అతడు చేయనిదంతా సఫలమగు చూసి ఆ యజమాని అడుగుగారు, ఆ తాళం చేతులు నాకేదో ఒక ముద్దయ్యరా, మొత్తం నువ్వే చేసుకోపారా. హీ బికమ్ ఎ సన్. ఎ స్లేవ్ హ్యాస్ బికమ్ ఎ సన్. ఏంటండి? దేవుడు హెచ్చిస్తే అలాగ ఉంటుందండి. అమాంతంగా ఎక్కిస్తాడు సాతాను, పైకి ఎక్కిస్తాడు, డబ్బాలు వదిలిపెడతాడు. అక్కడి నుంచి చూడండి ఎక్కడ పడ్డాడో కూడా అనపడ్డాం. నేను ఎప్పుడు చెప్తాను, దేవుని దగ్గర స్టెప్స్ సిస్టమ్ ఉంది, లిఫ్ట్ సిస్టమ్ లేదు. 7th floor ఎక్కాలంటే ఇక్కడ నొక్కితే పక్కన తిరుగుతాం అక్కడ కదండి. కరెంట్ పోతే డబ్బుని ఎడుతాం. అందులో భయంతో చచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, మీకు తెలుసో తెలీదు. రాత్రంతా అందులో మగ్గి తెల్లారితప్పటికి ఇక బతుకులో ఎప్పుడూ లిఫ్ట్ ఎక్కని వాళ్ళు ఉన్నారండి. స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు ఆయాసం వచ్చినా నువ్వు పాడుకుంటూ హాడుకుంటూ ఎక్కితే నీ హార్ట్కి మంచిది. దేవుడు అంచెలంచెలుగా మనల్ని హెచ్చిస్తాడండి. అర్ధాంతరపు సీర ఎప్పుడు ఉండదండి. దేవుడు నమ్మదగిన వాడని నమ్మాలి. స్లేవ్ సర్వెంట్ అయ్యాడు, సర్వెంట్ ఓవర్సియర్ అయ్యాడు, మేనేజర్ అయ్యాడు, సన్ అయ్యాడు, తాళం చేతులు ఇచ్చేసాడట. ఏ ఫాదర్ అన్న కొడుకుని నమ్మి తాళం చేతులు ఇస్తాడా ఈ రోజున? ఎవరు గమ్మును మాట్లాడుకుంటున్నారు. నేను ఇస్తానని అంటాడేమో ఎవరన్నా అనుకుంటున్నాను. మీ అబ్బాయికి మీ బిల్డింగ్, మీ యొక్క బీరువా తాళాలు ఇచ్చేస్తారా? మీ కార్ తాళాలు ఇస్తారా? పోరా అని ఇస్తారండి. కానీ నమ్మదగిన వారికి దేవుడు సమస్తం ఇస్తాడండి. ఒకవేళ నేను సేవ చేస్తున్నానండి,
కానీ నేను దేవుని నమ్ముకున్నానండి, కానీ నాకేంటో అభివృద్ధి లేదంటే నువ్వు నమ్మకస్తుడు కాదన్నమాట అండి. నమ్మకస్తుల కోసం దేవుడు ఎతుకుతున్నాడండి. యథార్థవంతుల కోసం ప్రభు కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ఎవడైనా ఇక్కడ నా మాట విని వణికేవాడు ఉన్నాడా? ఎవడైనా యథార్థంగా జీవించేవాడు ఉన్నాడా? ఎవరికైనా నా దగ్గర ఉన్న నిధిని, నా శక్తిని, నా బలమును, నా యొక్క అభిషేకముని ఇవ్వాలి అని తహతహలాడుతున్నాడండి ప్రభు. నేనున్నాను అంటే చాలు, నిన్ను ఆయన అభిషేకిస్తాడు. నేను కోరుకుంటున్నాను, నేను నీకు తోడై ఉంటాను. ఇంకొంచెం ముందుకెళ్తున్నాను. నేను నీకు తోడై ఉంటాను. టేక్ ఇట్ పర్సనల్లీ, మీకోసం తీసుకోండి. భయపడకుడి, నేను మీ దేవుణ్ణి ఉన్నాను. దిగులు పడకుడి, నేను నిన్ను బలపరిచితిని. నీకు సహాయము చేయవాడను నేనే. నీతియను నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొనును. భయపడకు, 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 భయపడకు. 365 సార్లు బైబిల్లో భయపడకు, 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 భయపడకు అని చెప్పబడిద్దండి. ప్రతిరోజు ఉదయం లేచినట్టునే ఏదో ఒక భయం మనల్ని పట్టి పీడిస్తూ ఉంది. ఏదో ఒక భయం, ఈరోజేమవుద్దు, ఈరోజేమవుద్దు, ఇదేమవుద్దు, అదేమవుద్దు, ఇదేమవుద్దు. ఆ భయమే మన రోగాలకు కారణం అండి. భయమే. ఆదాము భయపడి చుట్టుచోట దాక్కున్నాడు. అప్పటి నుంచి వచ్చింది ఈ తంట మానవ జాతికి. దేవుడు నాకు తోడై ఉన్నప్పుడు సింహాలు ఎదురైనా నేను భయపడను. సింహాల గుహలో దానియేలు భయపడలేదు. అగ్ని జ్వాలల మధ్యలో పడేసినప్పుడు శద్రక, మెషక, అబేద్నెగోలు భయపడలేదు. పౌలు రాళ్లతో కొడుతున్నప్పుడు బాబోయ్ కొట్టకండి, బాబోయ్ కొట్టకండి మానేస్తారు అనలేదు. భయపడలేదు. భయపడకు, దిగులు పడకు. ఎంతమందికి దిగులు ఉందో చేయి చూపిస్తారు ఏమనుకోకుండా. నాకు దిగులు ఉంటే మీకెందుకంటే, మీరు ఏమైనా తీరుస్తారా అనక చెప్పండి. ఎంతమందికి దిగులు ఉందో చేయనెత్తన వాళ్ళందరికీ దిగులు ఉందని అర్థం అన్నమాట. దిగులు అంటే ఏంటండి? చింత. చింత అంటే ఏంటండి? రేపటి గురించిన దిగులు. చాలామందికి ఊహించుకున్న దిగుళ్ళు ఎక్కువ అంటండి ఇప్పుడు ప్రపంచంలో. తెరువే వచ్చేస్తుందంట, ఇంకా రాలే, అది వచ్చేస్తుందంట. పిల్లలు చచ్చిపోతారంట, పిల్లలకు బూతులు కట్టేయండి, పిల్లల్ని గుడి లోపల పెట్టేయండి అని భయపడిపోతున్నాం. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎన్నో విషయాల్లో మా చెన్నైలోనండి, మాకు కాస్మోపాలిటన్ సిటీ అది. చెన్నైలో పిల్లలకు సైకిళ్ళు కూడా కొనివ్వని పేరెంట్స్ ఉన్నారండి. ఏంటయ్యా సైకిల్ తొక్కటం కూడా రాదంటే, ఏమయ్యా సైకిల్ కూడా కొనివ్వలేదు మీ అబ్బాయి కంటే యాక్సిడెంట్ చేసుకుంటాడని భయం అంట. ఏంటి, సైకిల్ యాక్సిడెంట్ చేసుకుంటాడని భయమని వాడికి సైకిల్ కూడా కొనివ్వలేదు అంటండి. ఇంకా ఏమవుతారు చెప్పండి? భయాలన్నీ విడిచిపెట్టండి. నా భయములన్నిటి నుంచి విడిపించే ప్రభువు నాకున్నాడు. నా దిగులన్నిటి నుంచి విడిపించే దేవుడు నాకున్నాడు. రేపటి గురించి చింతించకండి. ఏ నాటి కీడు ఆనాటికి చాలు. యెహోవా, నిద్ర వస్తున్నట్టుంది, యెహోవా ఇంటికి పంపించవా? చెప్పండి. యెహోవా ఈరే అంటే ఏంటి? యెహోవా చూచుకొనును. మీరు మెడ్రాస్లో సెటిల్ అయిపోయారా అని చాలామంది అడుగుతారండి, ఇప్పటికీ అడుగుతారు. నో, ఐ డోంట్ నో. వాట్స్ యువర్ నెక్స్ట్ మినిస్ట్రీ? ఐ హ్యావ్ బీన్ ఆస్కింగ్ గాడ్. Every step God has gave me promises and different levels in different ministries, and He has been leading me all through years. And now I have been struggling and asking God from the last night seriously, Prabhu, ఈ 50th yearలో నాకు వాగ్దానం ఇవ్వ. ఏదైనా డిఫరెంట్ మినిస్ట్రీ చేయమంటున్నావా? ఏదైనా డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళమంటున్నావా? ఏదైనా వ్యత్యాసమైన సేవ చేయాలా ఏంటి అని అడుగుతూ ఉంటే, నాకు ఈ వాగ్దానం ఇచ్చాడని, నాకు ఇచ్చిన వాగ్దానం నేను చెప్పుకుంటున్నా, మీకు కాదు. పిలువబడిన వాడా, ఏర్పరచబడిన వాడా, భయపడకు, దిగులు పడకు, ఆలోచించకు. నేను నీకు తోడై ఉంటాను, నీకు సహాయం చేస్తాను, నా చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తాను అని మా మెడ్రాస్ పరిచర్య 50 yearsలో నేను 45 years చెన్నై సేవ చేశానండి. మా సంఘం చూస్తే చాలా చిన్నది. ఈ మధ్య బాగా దిగులు పట్టుకుంది. ఎందుకంటే 2 years నుంచి సంఘం ఆరాధనలు జరగటం లేదు. నియర్లీ 1.5 year నుంచి సంఘం చాలా చెదిరిపోయారు. ప్రభా, మళ్ళీ మా సంఘం అంతా సమకూడతారా అని ఎక్కువ బాధపడుతుంటే ప్రభు నాకు ఇచ్చింది 14వ వచనం. పొరుగుబట్టి యాకోబు, స్వల్ప జనమైన ఇశ్రాయేలు, భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను. కొంచెమే సంఘం ఉంది, కొద్దిమంది జనుమైనగా ఉన్నారు, కొంతమంది నిలబడ్డారు, అనేకులు చెదిరిపోయారు. ప్రభా, మెడ్రాస్ సంఘ విషయంలో ఇంక వదిలేయమంటావా సంఘ సేవ అనే తలంపు నాకు వస్తున్నప్పుడు, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముగా ఇశ్రాయేలు, నేను నీకు సహాయం చేస్తాను, నీ కుడి చేయి పట్టుకొని నేను నడిపిస్తానన్నాడు. 50th verse.
కక్కులు పెట్టుబడిన పదును గల కొత్తదైన నురిపిడి మానుగా నిన్ను నియమించి ఉన్నాను. ముసలోండి అయిపోయాను కదయ్యా. ఎంతైనా ముసలోండేనండి, ఎంతైనా ముసలోండే కదా. బాడీకి ఓనౌట్ అనేది ఉంటుంది కదా, తప్పకుండా ఏజ్ని బట్టి వచ్చే వీక్నెసెస్ ఉంటాయి కదా. సో నేను ఇంకా ఇంతకు ముందులాగా ట్రావెల్ చేయలేను, ఇంతకు ముందులా కాదు ప్రభు, ఏదన్నా ఒక డిఫరెంట్ మినిస్ట్రీ అని నేను అడుగుతుంటే ప్రభు అంటున్నాడు, కక్కులు పెట్టిన పదును గల కొత్తదైన నురిపిడి మానుగా నిన్ను చేస్తాను. ముద్దుబారిపోతే ఆ కక్కులు ఉంటాయండి, రంప అనుకుంటాయి చూసారా, కోసి కోసి ముద్దుబారిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు తెలుసా దానికి? మళ్ళీ ఏం తెలియదు, అది కూడా కొంతమందికి ఏం తెలియదు, సాఫ్ట్వేర్ కంప్యూటర్ తప్ప కదండి. పోనీ అందులోనే కొట్టండి, గూగుల్లోనే కొట్టండి, ఇప్పుడు అందులో పెట్టారు ఎవరో. కక్కులు మళ్ళీ ఏం చేస్తారు తెలుసా అండి? బర్రా రాసి వాటిని మళ్ళీ పదునుగా చేస్తారు. మళ్ళీ ఆ రంపం పడేయరు, ఆ అరిగిపోయిన రంపాన్ని నురిపిడి మానుగా చేసి మళ్ళీ బర్ర కోయగలిగిన శక్తి ఇస్తాడు. ఆ శక్తి నాకు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. I believe it. My real ministry is going to start from today. ఇంతవరకు నేను చేసిందంతా ఇంట్రొడక్షన్ మినిస్ట్రీ లాగా అంతే. ఇప్పటి నుంచే దేవుడు నన్ను మరొక్కసారి బలపరుస్తాడు అని నమ్ముతున్నాను. నీవు పర్వతములను నూర్చెదవు, వాటిని పొడి చేయదవు, కొండలను పొట్టువలె చేయదవు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును అని చెబుతూ ప్రభు మరలా నిన్ను షార్ప్ చేస్తాను, నిన్ను రెన్యూ చేస్తాను, నీకు పక్షిరాజు యవ్వనం అంటే యవ్వనం ఇస్తాను, నీ స్వరం పోకుండా నేను కాపాడుతాను, నీ కాళ్ళు వణక్కుండా కాపాడుతాను, నీ మోకాళ్ళు బెనక్కుండా కాపాడుతాను. నువ్వు ఇంకా మోకరించాలి నా సన్నిధిలో, నువ్వు ఇంకా ప్రార్థించాలి అనేకుల కొరకు, నీవింకా ప్రకటించాలి నా ప్రేమ వార్తను, నీవింకా ప్రలాపించాలి నశించిపోతున్న ఆత్మల కొరకు అన్న తృష్టిని ఈ రోజు ఇక్కడ నేను స్టేజ్ మీద నిలబడ్డప్పుడే నాకు ఇది ఇస్తున్నాడండి ప్రభు. ఈ యొక్క అనుభవం ఎవరైనా ఈ ఆవరణలో ఉన్నవారు కలిగి ఉన్నారో లేదో తెలీదు. నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు నా వెంట్రుకలు లేచి నిలబడుతున్నాయి, నా ఒళ్ళు జలదరిస్తుంది. పరిశుద్ధాత్మని సన్నిధి బలముగా మన మధ్య పనిచేస్తుంది. నేనే కాదు, నువ్వు కావాలి, నువ్వు కావాలి, నువ్వు కావాలి. ఎవరది? నువ్వా 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 నేనే అని చెప్పగలవా? ఎవరిని పంపుతున్నారు? నా నిమిత్తమై ఎవరు వెళ్తారు? చెడులు నశించిపోతున్నారు, సువార్త లేదు, స్వచ్ఛమైన సువార్త లేదు, నిజమైన పరిచర్య లేదు. గుడ్డలు బాదుకొని పశ్చాత్తాపడే పాప క్షమాపణ పొందాలనే ఆశ కలిగిన పరిచర్యలు జరగటం లేదు. మనుషులు మట్టి గోడ కట్టుకొనగా గచ్చుపూత పోసే పోతకలు ఎక్కువైపోయారండి. మట్టి గోడ అండి, పైన గచ్చుపోతండి, ఎట్లుంటుంది? వరదొస్తే ఏమవుతుంది? నిలబడదు, శోధన కాలంలో నిలబడదు. దేవుడికి కావాలి ఈ రోజున. ఒకవేళ నీవు అరిగిపోయేవేమో, కృంగిపోయేవేమో, నిన్ను మళ్ళీ సానబెడతానంటున్నాడు దేవుడు, నిన్ను మళ్ళీ షార్ప్ చేస్తానంటున్నాడు. ఒకవేళ కొంతమంది సేవలు నిరుత్సాహపడి ఇంకేం చేస్తావులే సేవ ఈ లాక్డౌన్ డేస్లో అని చతికిలు పడిపోయారేమో. గాడ్ ఈస్ గివింగ్ యూ ఎ ప్రామిస్ టుడే, ఐఎమ్ గోయింగ్ టు రెస్టోర్ యువర్ స్ట్రెంగ్త్. నేను మరలా బలమైన పనిముట్టిగా వాడుకోబోతున్నాను. బండ గుండెలు బద్దలు కొట్టినట్లుగా పరిశుద్ధాత్మ కార్యమును భూలోకములలో మనుషులకు బయలుపరచబడినట్లుగా, పరిశుద్ధాత్మతో అభిషేకించబడినట్లుగా నేను నా కార్యాన్ని నీకు జరిగిస్తాను. నేను వెలిగితేనే ఇంకొకరిని వెలిగించగలమండి. మనం కాల్తేనే ఇంకొకరిని కాల్చగలం ఆ మంటతో. దేవుడు కోరుకునేది అదే. ఈరోజు నువ్వు దేవుని ఆత్మచేత నింపబడితే ఆ వెలుగు, ఆ శక్తి, ఆ అభిషేకం నీ చుట్టూ వారికి అంటుకుంటుంది. దేవుడిచ్చిన వాగ్దానం, కక్కులు పెట్టిన పదును గల కొత్తదైన నుడిపోయిన మానుగా నేను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చెదవు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టు వలె చేయుదువు. నీవు యెహోవాను బట్టి సంతోషించదువు, ఇశ్రాయేలు దేవునిని బట్టి అతిశయించదవు. హల్లెలూయా. Before I close, I want to say a word. కోరుకున్నవారు, ఏర్పరచబడిన వారు చాలా కారంగా లింగరింగ్ అదే వెనక్కి ముందుకి ఆలోచించుకుంటూ ఉన్నవారు
అది రక్షణ విషయంలో కానీ, పిలుపు విషయంలో కానీ, పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకునే విషయం కానీ, ఇంకా లోకము మొత్తం కలిసి మిళితమైన జీవితంలో ఉన్నవారు కానీ ఇక్కడ ఉన్నారండి. ఖచ్చితంగా మీతో దేవుడు ఒకవేళ క్లిస్టల్ క్లియర్గా ఒక డెసిషన్ తీసుకోవడానికి దేవుడు ఈ సమయాన్ని ఇస్తున్నాడు. నేను ప్రీచ్ చేయడం కంటే ఈ సమయాన్ని పరిశుద్ధాత్మడికి అప్పచెప్తే ఆయన మన గుండెల్లో కార్యాన్ని జరిగిస్తాడు. లేచి నిలబడతారా? ఎవరి కదలొద్దండి. ఏ బస్సు వెళ్ళిపోదు, ఎక్కడికి వెళ్ళదు, ఎవరి కదలొద్దు. ఇప్పుడు జస్ట్ ఫ్యూ మినిట్స్. దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ అనాయింటింగ్. ఇది అభిషేకించబడే సమయం. కక్కులు పెట్టిన నురుపిడి మానుగా నిన్ను తీర్చి నిన్ను వాడుకోవడానికి దేవుడు కోరుకునే సమయం ఇది. మొద్దుబారిన జీవితం, మొద్దుబారిన మనస్సాక్షి, బండబారిపోయిన హృదయం ఉందేమో. పరిశుద్ధాత్ముడు ఇప్పుడే నీతో ఒక కార్యాన్ని చేయాలని ఆశిస్తున్నాడు. యథార్థంగా దేవునితో నోరు విప్పి ఒక మాట చెప్పండి. నేను పనికొస్తానా ప్రభువా? నన్ను కోరుకుంటున్నావా? నేను కావాలా? ఎస్, నీకే 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 ఈ మాట. నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను విమోచించుకున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీకు తోడై ఉంటాను. ఈ వాగ్దానాలతో ఎవరైనా తిరిగి వెళ్దామండి. జైపాల్ ఒక్కడే కాదండి, జైపాల్ లాంటి వారిని కోట్ల మందిని దేవుడు కోరుకుంటూనే ఉన్నాడు. ఏర్పరచబడిన జనంలో నువ్వు ఉన్నావు. అది గ్రహించగలిగిన వాడివి ధన్యుడవు. సేవ చేస్తే ఏమొస్తుంది అనుకుంటున్నావా? మా బిడ్డలను దేవునికి ఇస్తే ఏమొస్తుంది అనుకుంటున్నావా? ఎదుగో ప్రత్యక్ష సాక్షిగా మీ ముందు నిలబెట్టాడండి. ఇచ్చి చూడు నీ హృదయాన్ని దేవునికి, ఇచ్చి చూడు నీ జీవితాన్ని ప్రభువుకి, అప్పగించుకో నీ జీవితాన్ని ప్రభువుకి. అద్భుతాలు చూస్తావు నీ జీవితంలో. యవనుడా, నీ యవన కాలం గతించిపోకముందే వీటి అంత సంతోషం చెప్పు సంతోషం లేదని చెప్పు సమయం రాకముందే. I urge all the youth here, బతిమిలాడుతున్నాడు కూడా యవనస్తులు అందరినీ. Not even a second, don't delay anymore. ఇంకొక క్షణం కూడా ఆలస్యం చేయకండి. ఇప్పటికే ఇట్ ఇస్ టూ లేట్. నీ తల్లి గర్భంలో నీవు ఏర్పరచబడ్డావు. నీ వెరుగుతూ ఆ సంగతి నీ మనసాక్షి చెప్తుంది. నీ తల్లిదండ్రులు నీకు చాలాసార్లు చెప్తూ ఉన్నారు. నీ పరిస్థితులు నీకెంతగానో నీ మనసులో సేవ కోసమైన ఆశ చిగురిస్తూనే ఉంది. నువ్వు కానీ తుప్పేస్తున్నావు. ఈరోజు చెప్పు. ఒకవేళ అయోమయంలో ఉన్నామేమో, నాకేం అర్థం కావడం లేదు, బతికేంటో, నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియదు, నా బతుకు పాడు చేసుకున్నాను అనుకుంటున్నావేమో. ఆ రోజే దేవునికి పిలుపు లోబడి ఉంటే ఈ పాటికి నా బతుకు బాగుండేది కదా అని దుఃఖపడుతూ ఉన్నావేమో. డోంట్ వరీ, గాడ్ కెన్ రెస్టోర్ యూ. మరలా నీ బలమును నూతనపరచగలడు, మరలా నిన్ను బలపరచగలడు. పక్షిరాజు యవనమును నీకు ఇవ్వగలడు. మరలా నువ్వు పోగొట్టుకున్నవన్నీ నీకు ఇచ్చి దేవుడు తన సాక్షిగా నిన్ను వాడుకుంటాడు. సహోదరుడా, సహోదరి, ఆయన చేతుల్లో పెట్టండి మీ జీవితాన్ని. ఈ గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్ పరలోకం చూసి సంతోషించాలంటే కనీసం ఇక్కడ 50 మంది అయినా ఈ రాత్రి ప్రభువుకు సమర్పించుకొని అగ్ని జ్వాలలుగా కక్కులు పెట్టిన నురుపిడి మ్రాడులుగా వాడబడి ప్రపంచాన్ని తల్లకిందులు చేయగలిగిన దైవ జనులు ఈ రోజు ఈ సమూహంలో నుండి, అదిగో లైవ్ లో జూమ్ లో వీక్షిస్తున్న వారిలో నుండి దేవుడు లేవనెత్తబోతున్నాడండి. నేనా ప్రభువా? నువ్వు కోరుకోవటం కాదు, ఆయన నిన్ను కోరుకోవాలి. నువ్వు అనుకోవటం కాదు, ఆయన నిన్ను ఎన్నుకోవాలి. నో. సమయలు నువ్వు అతని ఎత్తును, అతని బలాన్ని చూస్తున్నావు. కాదు, మనుషుడు పై రూపాన్ని చూస్తాడు. నేను హృదయాన్ని చూస్తున్నాను. ఎవడు నా మాట విని వణుకుచున్నాడో వాణ్ణే నేను దృష్టిస్తున్నాను అంటున్నాడు. ఆయన మాట వింటున్నావు కదా, వణుకుతున్నావా? వాడుకో ప్రభు అంటున్నావా? ఇదిగో ప్రభు నా జీవితం అంటున్నావా?
నీ వైపై చూస్తున్నాడు ఆయన. ఇతడే నేను కోరుకున్నవాడు, ఇతడే నేను కోరుకున్నవాడు. నీవు దగ్గర ఉన్న నూనెతో ఇతను అభిషేకించమని ఆ రోజు ఆ బాలుడైన దావీదును అభిషేకించినట్లుగా, ఓ బాలురారా, బాలికల్లారా, టీనేజ్లో ఉన్నవారులారా, మిమ్మల్ని ఇప్పుడే అభిషేకించాలని ఆశిస్తున్నాడు. లోకం ఎంగిలి చేయకముందే మీ బతుకుల్ని, లోకం చెత్త మీ హృదయంలోకి రాకముందే ఫ్రెష్గా మీ బ్రతుకుని దేవుడి చేతుల్లో పెట్టండి. అబ్బా, ఎంత గొప్పగా వాడబడతారో దేవుడి చేతుల్లో తెలుసా? అమ్మా, తల్లి తల్లి తల్లి, నీ బిడ్డలు దేవుని కోసం పెంచమ్మా. నా బిడ్డలు దేవుని రాజ్యంలో గొప్పవారికి ఉండాలని ఆ జబదయి కుమారుల తల్లిలాగా కోరు తల్లి. నీ సేవకు వస్తానంటే నీకు పిచ్చి పెట్టిందా, చదువుకోరా, ఉద్యోగం చేయరా అని పిల్లలు అప్సెట్ చేయకండి. తండ్రులారా, మీ పిల్లలు దేవునికి సమర్పించండి, దేవునికి అప్పగించండి. దేవుని సన్నిధిలో మీ బిడ్డల కోసం ప్రార్థించండి. దేవునికి ఇచ్చేసాడు ఒక మాట చెప్తే కుదరదు. దేవుడి చిత్తములో వారిని పెంచాలి. దేవునికి తగినట్టు మనం వారికి మాదిరిగా ఉండాలి. మన బ్రతుకు సరి లేకుండా మన బిడ్డలు సేవ చేస్తారండి. మనం బ్రతికి చూపిస్తేనే మన బిడ్డలు మన ప్రభువుని వెంబడిస్తారు. నీ మాటలు వాళ్ళు వింటారు, నీ బతుకుని వాళ్ళు చూస్తారు. నీ మాటలు వాళ్ళకి అక్కర్లేదు, మాటలు చెప్పేవాళ్ళు బోర్డు మంది ఉన్నారు. మోడల్స్ కావాలి, జీవించి చూపించేవారిగా కావాలి. ఓ తండ్రి, నువ్వు జీవించి నీ బిడ్డలకు నీవు దేవుని బిడ్డగా జీవించి చూపించు. ఓ తల్లి, ఒక మాదిరిగా మా తల్లి ప్రార్థన పర్రాలని చెప్పదగినట్టుగా మీ బిడ్డలు నీ భక్తిని నమ్మినట్టుగా నువ్వు ప్రార్థించు తల్లి. దేవుడు అద్భుతాలు మన బిడ్డల్లో నుంచి తీసుకొస్తాడు. దేవుడు మనకిచ్చిన గర్భఫలాలు నరకంలో కాల్టానికి కాదు, దేవుని నామాన్ని మహిమపరచడానికి, దేవుని యొక్క రాజ్య వారసులు అవ్వడానికి నా బిడ్డలు, నేను, నా సొత్తు సమస్తము నా దేవునికే. నాకు 10,000 మందికి పిల్లలు కుమారులు ఉంటే 10,000 మందిని దేవునికి ఇస్తానంది కేథరిన్ బూత్ అనే ఒక తల్లి. అవును, ఈ రోజున నీ బిడ్డల్లో ఎంతమందిని ప్రభుకి ఇచ్చారు? ఎంతమంది యవనస్తులారా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకున్నారు? ఏముంది, తిరిగారు చాలదా? ఏముంది, తిని చూశారు చాలదా? తాగి చూశారు చాలదా? ఏముంది మీ జీవితంలో? అసంతృప్తి తప్ప ఏం మిగిలింది? లవ్ ఫెయిల్ అయిందంటున్నావు, జీవితం వేస్ట్ అయిందంటున్నావు, స్కూల్లో ఫెయిల్ అయ్యానంటున్నావు, కాలేజీలో డిస్కంటిన్యూ అయిందంటున్నావు. రా ఇప్పటికైనా దేవుని దగ్గరకు రా. దేవుడు నీ బతుకుని కంటిన్యూ చేస్తాడు. ఆయన సాక్షిగా, ఆయన కార్యాలతో ఆయన నిన్ను అభిషేకించి, ఆయన ఆత్మతో నిన్ను నింపి, ప్రజలందరూ చూచి దయ్యాలు పట్టి రోడ్ల మీద తిరిగేవాడు వీడే కదా, వీడేంటి వస్త్రాలు కట్టుకొని ఇంత చక్కగా కూర్చున్నాడే అని గెరాసీల దేశంలో దెయ్యం పట్టిన వాడిని విడిపించినట్లు ప్రభు ఈ రాత్రి ఎవరునా నిన్ను విడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. సమర్పించుకోండి. నేను ఒక్క నిమిషం మౌనంకుంటున్నాను. కొన్ని క్షణాల్లో మీటింగ్ అయిపోతుంది. ఈ రాత్రి మరొకసారి రాదు, ఈ అవకాశం మరొకసారి ఉండదు. ఇప్పటికే ఎన్నోసార్లు ఇలాంటి వర్తమానాలు విన్నామేమో. ఈరోజు ఒక ఫైనల్ డిసిషన్ చేయకపోతే మరో అవకాశం దొరకదేమో. బస్సు ఎప్పుడైనా పట్టుకోవచ్చు, ఇంకేదైనా ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. దేవుడు ఇచ్చిన అవకాశం పోతే మళ్ళీ రాదు సుమా. ఆ తర్వాత యాసావు కన్నీళ్ళు విడిచచ్చు, మారు మనసు పొంద ఏడ్చాడట, కానీ మారు మనసు పొందే అవకాశం దొరకలేదట. దేవుడిచ్చిన అవకాశాలు వృధాపరుచుకోవద్దు. ఈ రాత్రి ప్రభుత్వం చెబుదాం, వెనకున్నవారు, చివరున్నవారు, ప్రతి ఒక్కరూ అందరు మీ చేతులు ఎత్తండి. మీ చేతులు ఎత్తిన దానికి గుర్తేంటంటే, లార్డ్ ఐఎమ్ హెల్ప్లెస్. ప్రభా, దేహి నీకే నాయన అప్పగించుకుంటా, చేత కాదు నాయన, నీకు లోబడిపోతానయ్యా. ఐ సరెండర్ మై సెల్ఫ్ టు యూ లార్డ్. సే విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ షో ఇట్ ఇన్ యువర్ బాడీ లాంగ్వేజ్. చెప్పండి, ఇది కూడా అయినా నీకు అప్పగించేసుకున్నాను. నాకేం అర్థం కావట్లేదు, నాకేం తెలీదు, నువ్వేమన్నా చేసుకున్నాను నాయన. నేను నీ బిడ్డనయ్యా, నువ్వు నీ రక్తం ఇచ్చిన కొండవయ్యా, నేను నీ సొత్తయ్యా నాయనా. నువ్వు నన్ను ఏమైనా చేసుకో అయ్యా. నీ మాటకు వినక నష్టపోయానయ్యా, నా సొంత దారిలో పోయి తప్పిపోయానయ్యా, నా కష్టాల్లో కుమిలిపోతున్నానయ్యా, నన్ను సొంత నిర్ణయాలు చేసి నాయన మోసపోయానయ్యా. ఇదిగో నాయన, చేతితో నీకు అప్పగించేసుకుంటున్నా. గివ్ ఇట్ టు ద లార్డ్. లార్డ్ ఈసయ్యా, ప్రభు మన మధ్య ఉన్నాడు, ప్రభు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు, మనల్ని దాటి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోకముందే ఇదిగో ప్రభా, ఇదిగో నా జీవితం అని ప్రభుత్వం చెబుదామండి. పాటగా కాక ప్రార్థనగా, ఇదిగో నాయన నా జీవితం అని ప్రభువుకు చెప్పండి.
ఇదిగో నాయన నా జీవితంలో ప్రభువు చెప్పండి, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పూర్ణతో చెప్తూ పాడండి, ప్రార్థనగా చెప్పండి. పాట కాదు ఇది, ప్రార్థన. ఇదిగో నేను నా జీవితం నాకు అప్పగిస్తున్నా. నా నోరు నీకే, నా చేతులు నీకే, నా పాదాలు నీకే, నా బ్రతుకు నీదే, నా జీవితం నీదే, నా సొత్తు నీదే. నేను నా ఇంటి వారు నిన్నే సేవిస్తానయ్యా. నీవే నాకు శరణమయ్యా, నీవు తప్ప నాకు గతి లేదయ్యా. నీనేనైనా ఇదిగో నైనా అని దేవుడితో చెబుదాం. ప్రతి ఒక్కరు దేవుడితో చెబుదాం. ఈ సమయంలో ప్రభుకు నేను అప్పగించుకుంటున్నాను, ప్రభు నన్ను ధరిస్తున్నాడు అన్న వారు పూర్ణ హృదయంతో నోరు తెరిచి బిగ్గరగా చెప్పండి, చరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. నిజంగా ఇదిగో దేవా నా జీవితం అన్నవారు మాత్రమే రెండు చేతులు ఎత్తి ఉంచండి. మిగిలిన వాళ్ళు మీ చేతులు తిప్పొచ్చు. నిజంగానే నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను అన్నవారు మీ చేతులు ఎత్తే ఉంచండి. మీ చేతులు ఎత్తుండగానే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అభిషేకించి మీ బలహీనతలను బలంగా మార్చి మీ జీవితాలను స్థిరపరచడానికి, మీరు చేసిన తీర్మానాన్ని ముద్రించి తప్పిపోకుండా కాపాడటానికి ఆయన చేయి నీ చేయి పట్టుకున్నట్లుగా నిజంగా సమర్పించుకున్న వారు మాత్రం మీ చేతులు ఎత్తే ఉంచండి. పలుమార్లు వైదొలగినాను, అవునయ్యా, పరలోక దర్శనము నుండి. అవును కదా, అవును కదా, అవును కదా. విలువైన నీ దివ్య పిలుపుకు నేను తగినట్టు బతకలేదయ్యా, తగినట్లు జీవించనైతే అయినా 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 నీ ప్రేమతోయా, నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. మళ్ళీ నాకే అవకాశం ఇచ్చేవే నాయనా. అయినా అవునయ్యా, అందుకే గైకొండ ఆయన నా జీవితాన్ని శేష జీవితం చెప్పేద్దామండి. ప్రభు చెప్పేద్దామండి, ఇక నుంచి ఈ క్షణం నుంచి నీ జీవితం నీ కొరకే నాయనా. Yes, Lord. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణమేసయ్యా, శరణమయ్యా, శరణం
నా కుటుంబం, ఇదిగో నా సమస్తం నీకు అప్పగించుకుంటున్నా. పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం నీకంకితం. లైవ్ లో వీక్షిస్తున్న వాళ్ళు కూడా మీరు ఎక్కడ ఉన్నారు అక్కడ మీరు చేతులు ఎత్తి, లైవ్ లో ఉన్నవారు మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, దేవుడు మిమ్మల్ని పిలుస్తుంటే మీరున్న మీ ఇంటిలోనే, మీరున్న స్థలంలోనే లేచి నిలబడి దేవునికి అప్పగించుకోండి. ఇదిగో ప్రభా, ఇదిగో నైనా, ఇదిగో నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నానయ్యా, ఇదిగో నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నానని లైవ్ లో వీక్షిస్తున్న వారందరూ లైవ్ చాట్లోకి వచ్చి మీరు టైప్ చేయండి మీ పేరు ఊరు కూడా, మీకోసం కూడా ప్రార్థన చేద్దాం. మిమ్మల్ని కూడా దర్శిస్తాడు. పరిశుద్ధాత్మనికి లిమిట్స్ లేవు. ఇక్కడ ఉన్న దేవుని సన్నిధి వింటున్న మీ ఇంటిలో మీరున్న చోట్ల కూడా అనుభవించవచ్చు. అందరూ ఏకీభవించి దేవుడితో నిబంధన చేసుకొని ఇంటికి వెళ్ళిపోతామండి. నీ పాదముల చెంత చేరి, అవునయ్యా, చిత్తంబునే నేర్పు. అవును ప్రభా, నీ హృదయ భారముల సఖి తండ్రి ప్రార్థించి పని చేయనిమ్మో. అవునయ్యా, నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగనేవు. నీ హృదయ భారమును సగి ఆత్మల భారం దయచేయ్యా. ప్రార్థించి పని ప్రార్థనతో చేసే సేవ దయచేయ్యా. ఆగిపోవద్దు. ఆటంకాలు వచ్చిన, అభ్యంతరాలు కలిగిన ప్రతి చోట ప్రతి చోట నీకోసం సాక్షిగా నన్ను చేసుకో. ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం నీకంకితం. ఇదిగో నాయనా, ప్రతి ఒక్కరి కళ్ళు మూసుకొని మీ హృదయాన్ని సంపూర్ణంగా దేవునితో అప్పచెప్పండి. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా, ఆవరణలో ఉన్న వారందరూ కూడా, ఎవరు అటు చూడద్దు, ఎవరు కదలద్దు. బలమైన దేవుని సన్నిధి మనం అనుభవిస్తున్నాం. ఎన్నో రోజులు తప్పించుకున్నాం, ఈరోజు పట్టబడ్డాం. ప్రభుకి అప్పగించుకో. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ రాత్రి మా మధ్యలో ఉన్నావు, అందుకే వదనాలయ్యా. నీ ఆత్మను మా మధ్య సంచరింపజేస్తున్నావు. స్తుతులు నాయనా నీకు కృతజ్ఞతలు ప్రభువా. నీ ఉనికిని మేము ఎరుగుతున్నామయ్యా, నీ స్పర్శను మేము పొందుతున్నామయ్యా. మా గుండెలు అదురుతున్నాయ్యా. ఇంకా మేము కథలు పరుచుకునే వాళ్ళు ఎవరుంటే ఇదిగో పర్వతములను బద్దలు గుట్టిస్తానన్నావు నాయన, నునుపు చేస్తానన్నావు. ప్రతి బట్ట గుండెను నాజరుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి పగలగొడుచున్నాము నాయన. సాతాను కట్టిన ప్రతి కట్టును, ప్రతి బంధకమును నాజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. చేయాలనుంది సేవ చేయలేకపోతున్నాను, మారాలనుంది మారలేకపోతున్నాను, రక్షణ పొందాలనుంది పొందలేకపోతున్నానని పోరాడుతున్న వారిని ఈ సమయంలో పరిశుద్ధాత్మని శక్తితో విడుదల చేయించున్నాము నాయన, విడుదల చేయించున్నాము తండ్రి. భూమి మీద ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ఏది బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతున్నావు, ఏది విడిపిస్తారో అది విడిపించబడుతుందన్నావు. ఇదిగో అపవాది శక్తులను బంధిస్తున్నాము నాయన, పరిశుద్ధాత్మ కార్యములను విడుదల చేయించున్నాము తండ్రి. ఇంటింటికి మేము తిరిగి వెళుతున్నప్పుడు నీ ఆత్మ నాకు తోడై ఉన్నది, నేను నీకు తోడై ఉన్నాను. భయపడకు, దిగులు పడకు, నేను నీకు సహాయం చేద్దామన్న అభయంతో విశ్వాసంతో కదలటకు సహాయం చేయము. బ్రతుకు దినములన్నీ నీ కొరకే బ్రతికి కృప దయచేయి నాయన.
ఆ కళ్ళ ముందే పిట్టలు రాలిపోయినట్లు మనుషులు చనిపోతున్నారయ్యా. అయ్యా, సువార్త వినని వారందరూ మరణిస్తూనే ఉన్నారయ్యా. అయ్యో, కరోనా వైరస్ అంటున్నామే కానీ అయ్యో నిత్య నరకంలో అంతమవుతున్నారే అనే వేదన మాకు దయచేయమా. నశించిపోతున్న ఆత్మల గురించిన భారం దయచేయమని ఆయన. తిరుటకు తాగుటకి ఇది సమయమా? ఆస్తులు సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఎండి బంగారాలు సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఇది ఆత్మలను పంటను, ఆత్మలను రక్షించవలసిన సమయం కదా. అయ్యో, పనివారు కొంతమంది ఉన్నారు, పనివారి కోసం వేడుకోమన్నారు. అయ్యో, కోతంతో విస్తారంగా ఉంది. మనుషులు నలిగిపోయి ఉన్నారు, మనుషులు విసిగిపోయి ఉన్నారు, మనుషులు కృంగిపోయి ఉన్నారు. ఆదరించే దిక్కు లేక, సహాయం చేసే వారు లేక, ప్రేమించే నాదురు లేక అలసిపోయిన వారికి నీకొకే యేసయ్య ఉన్నాడమ్మా. నిన్న ఆయన ప్రేమిస్తాడమ్మా, నిన్న ఆయన విడిపిస్తాడయ్యా. నీకు ఆయన పరలోక రాజ్యం వారసత్వం ఇస్తాడయ్యా, నిన్న ఆయన స్వస్థపరుస్తాడయ్యా అనే మాటలు చెప్పడానికి నువ్వు మమ్మల్ని కోరుకుంటే, మేము నోరు మూసుకుంటే అయ్యా 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 మా గుండెల్లో మంట పుట్టించిన ఆయన. నీ చెడుల ధర్మశాస్త్రాన్ని మీరట చూసి నా తల జలమయముగా చేసుకున్నానన్న దావీదులాగా చేయవా. నీ ప్రజలు తప్పిపోవడం చూసినప్పుడు నా కన్నీరు ఏరులై పారుతుందన్న ఇర్మియా వంటి వాటిని చేయవా. మాలో నుంచి లేపనాయన ఇర్మియాలు కావాలి, నాని అంచదినాలలో దానియాలు కావాలి, రోషముగా దేవుడి కొరకు కనబడే యవ్వనస్తులు కావాలయ్యా. దేవుని మందిరముగా దేవాలయాలను కాపాడుకునేవారు కావాలయ్యా. తండ్రి, స్తుతిస్తూ ఘనపరుస్తూ దురాత్మలను విడిపించగలిగిన దావీదు వంటి సంగీతకారులు కావాలి నాయన. మా పాటలు సందడి చేయటం కాదు, ఆత్మ కార్యాలు జరిగించాలి తండ్రి. పరిశుద్ధాత్మ కార్యాలు చూడాలయ్యా. పాడినా, మాటలాడినా, బతికినా, చెప్పినా, సోషల్ మీడియా అయినా ఏ ద్వారానైనా తండ్రి ఆత్మలు రక్షించబడాలి, ఆత్మలు యేసు వైపు తెప్పబడాలి, ఆత్మలు యేసు క్రీస్తు సజీవుడన్న క్రీస్తు విషయాన్ని తెలుసుకోవాలని ఆరాటం మాకు దయచేయి తండ్రి. రాత్రి మా మధ్యలో ఉన్నావయ్యా. సమయాన్ని బట్టి మీటింగ్ బిగిస్తున్నా. నీ కార్యాలు కొనసాగాలయ్యా, నీ కార్యాలు కొనసాగాలయ్యా. జకయ్య దిగిరా, నేను నీ ఇంట వస్తానన్నావు కదా. ఇక్కడున్న ప్రతి ఇంటికి నువ్వు వెళ్ళయ్యా, ప్రతి ఇంటికి నువ్వు వెళ్ళయ్యా. ఆ ఇంటిలో పరిస్థితి చూడయ్యా. అక్కడ దరిద్రత ఉంటే తీర్చయ్యా, అక్కడ శోధన ఉంటే విడిపించయ్యా, అక్కడ రోగం ఉంటే స్వస్థపరిచయ్యా, అక్కడ సమస్య ఉంటే పరిష్కరించయ్యా, అక్కడ సమాధానం లేకపోతే నీ సమాధానాన్ని దయచేయ్యా. నువ్వు వస్తే మాకు రక్షణ వచ్చింది, మా ఇంటికి నువ్వు వస్తే సమాధానం దొరికింది. కాబట్టి ఇదిగో ఎక్కడెక్కడి నుంచి, ఏ ఊర్ల నుంచి, ఏ రాష్ట్రాల నుంచి ఎవరెవరు ఎంతో ఇటువంటి క్రిటికల్ పరిస్థితుల్లో కూడా ఇక్కడికి వచ్చారు. మేము ఎందుకు వెళ్ళామా అనుకోక మాతో ప్రభు తీసుకెళ్ళాము, ప్రభు సన్నిధి మాతో వచ్చిందని ఒక గొప్ప అనుభూతిని పొందినట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించుకున్న ఆయన. ఈ ఆవరణ విషయమై అభ్యంతరాలు లేకుండా నీ చిత్తమైతే ఈ పరిచర్య ప్రతి ఆదివారం ఇక్కడ కొనసాగటానికి, ప్రతి శుక్రవారము ప్రార్థనలు కొనసాగటానికి, భూలోకములో ఉన్న ఆలయాలన్నీ మరొకసారి తెరవబడి మునుపటి మహిమ కంటే రెండంతల మహిమతో నీ నామము ప్రపంచమంతటా ప్రకటించబడడానికి ఇక్కడ రగులుకొన్న ఉజ్జీవం ప్రసంగ ప్రపంచ నలుమూలలలో రగులుకొన్నట్లుగా సహాయం చేయి తండ్రి. ఆత్మ కార్యాలు మీరు చూడాలయ్యా. కడవడి వర్షమును కురిపించు నాయన. పరిశుద్ధ ఆత్మ కార్యాలు జరిగించుము తండ్రి. నీ సన్నిధితో నింపి సురక్షితంగా మా స్థలాలకు పంపించమని, నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే మరల కలుసుకునే అవకాశాలు కలుగు చేయమని ఇటువంటి ఏర్పాటు చేసిన లార్డ్ చర్చ్ మెంబర్స్ అందరినీ, యవనస్తులందరినీ, టీమ్ అందరినీ, రాజ్ ప్రకాష్ పాల్ని, తన కుటుంబాన్ని, అనేక స్థలాల నుంచి కూడి వచ్చిన విశ్వాసులందరినీ నాయన, మా కుటుంబాన్ని ముఖ్యంగా జోసెఫ్ ప్రకాష్, మైకల్ పాల్, తన కుటుంబాలు, బిడ్డలను, పరిచర్యను, ఇంకా ఎక్కడెక్కడికి మమ్మల్ని తీసుకెళ్తామో భూమి నలుదికలకి మేము నలుగురుమో వెళ్ళి నూతనమైన పరిచర్య చేయుటకు కక్కులు పెట్టిన మానవులే మమ్మల్ని చేస్తాడన్నావు గనుక పరిశుద్ధాత్మ కార్యము ఈ రాత్రి ఎవరెవరి హృదయాలలో ఇక్కడ రగులుకొన్నదో వారు ఎక్కడున్నారు, అక్కడ వారి కాలేజీల్లో, హాస్టల్స్లో, వారి యొక్క ఉద్యోగ స్థలాలలో, వారి రూమ్స్లో, వారు వెళ్ళే దేశాలలో నీ కార్యాలు చూడడానికి సహాయం చేయి. సోషల్ మీడియాలో వీక్షిస్తున్న వారందరూ కూడా ఈ అభిషేకాన్ని పరిపూర్ణంగా అనుభవించినట్లు పరిశుద్ధాత్మను అక్కడక్కడ కుమ్మరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు
కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఆయన సన్నిధిలో ఈ 50 సంవత్సరముల పరిచర్యలు నిలబడిన నాకును కుటుంబమునకును సోషల్ మీడియా ద్వారా వాచ్ చేస్తున్న వారందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? ఏడాది కోడెలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది కోడెలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? దేవుని స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు దాకా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే జూలై 17వ తారీఖున ముంబైలో మరొకసారి 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. దైవజనులు కూడా వస్తారని, దేవుని సేవ చేయడానికి ఆశ కలిగిన వారు బలపరచాలని, అనుదినము దేవుని వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా, అలాగే శుభ సందేశంలో వచ్చే కల్వరి దర్శనం హిందీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న వారందరినీ ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయాలని చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. మీరు ఈ గెట్ టుగెదర్కి తప్పకుండా రండి. మనందరం కలిసి దేవుని సన్నిధిని బలముగా అనుభవిద్దాం. చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సాయం ధారావి, ముంబై. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే 9848477779 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ పెట్టవచ్చు. లేదంటే 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. తప్పక వస్తారు కదా, మీ బంధువులకి, స్నేహితులకి అందరికీ కూడా తెలియచేయండి.